డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళకి లివర్ చెడిపోతుందంటారు, హార్ట్ అటాక్స్ వస్తాయి అంటారు, చాలా క్రానిక్ డిసీజెస్ లైక్ ఇవన్నీ వస్తాయి అని చెప్తా ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజం? షుగర్ ఇంత ప్రమాదమా? డెఫినెట్గా ఈ షుగరు వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగాను మీరు ఇందాక చెప్పినట్టు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం కదా, అది అంటే ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద లివర్లో ఫ్యాట్ చేరడము, ఇవన్నీ ఎందుకు అలా వస్తాయంటే అది బిగినింగ్ ఆఫ్ ద డయాబెటీస్లోనే ఉంటాయి. ఏదో చాలా సంవత్సరాలు డయాబెటీస్ అయిపోయిన తర్వాత ఫ్యాటీ లివర్ వస్తుంది అని అనుకోకర్లే. సో ఓవర్ వెయిట్ పీపుల్కి ఈవెన్ బిగినింగ్ ఆఫ్ ద డయాబెటీస్లో కూడా మనకి ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది అనమాట. దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్లో పార్ట్ అనమాట అదంతా. దీంట్లో ఏంటంటే మనకి ఈ టైప్ 2 డయాబెటీస్లో అన్వాంటెడ్ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. మనకు అవసరం లేని ఇన్సులిన్ శరీరంలో ఎక్కువ ఉంటుంది. ఇన్సులిన్ మిగతా వాళ్ళకి మామూలుగా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఎంత మంచిదో, ఈ అన్వాంటెడ్ ఇన్సులిన్ అంత చెడ్డది. అది పోయి లివర్లోని ఫ్యాట్ని డిపాజిట్ చేసేటట్టు చేస్తుంది. కొన్ని రోజులు మనకి ఏంటంటే ఈ ఎస్జిఓటి, ఎస్జిపిటి అని ఎంజైమ్స్ ఉంటాయి కదా, ఏఎస్టి, ఏఎల్టి, ఆ ఎంజైమ్స్ మెల్లిగా పెరుగుతాయి అనమాట. అది పెరిగినప్పుడు అది సిగ్నల్ అనమాట, మనకి కొంత లివర్లో ఫ్యాట్ చేరుతున్నది. దీనివల్ల మనము ముఖ్యమైనది చేయాల్సింది ఏంటంటే బరువు తగ్గడము. ఎంత తగ్గాలి బరువు? సాధారణంగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఒక 7% బరువు తగ్గితే డయాబెటీస్ రెమిషన్లోకి వస్తుంది. ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ లివర్ తగ్గడానికి అట్లీస్ట్ 12% అయినా బరువు తగ్గాలి. అంటే 100 కేజీలు ఉన్నవాడు ఎంత లేదన్నా 88 కేజీలకి రావాల్సిందే. అంతవరకు తగ్గితేనే అప్పుడు ఆ ఫ్యాటీ లివర్ అనేది రెమిషన్కి వస్తుంది. అది కాకుండా ఈ కొన్ని రకాల మందులు ఉంటాయి. ఆ మందులు ఏంటంటే లిటిల్ బిట్ హెల్పర్స్, అవి మెయిన్ ట్రీట్మెంట్ కాదు. అసలు ఆనెస్ట్గా చెప్పాలంటే ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ లివర్కి ఎక్సెప్ట్ వెయిట్ రిడక్షను ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదు. ఓకే, ఇందాకలో ఏమన్నారంటే మీరు ఈ డయాబెటీస్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అడిగారు. ఈ డయాబెటీస్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజ్, ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే రక్త నాళాల్లోని వెళ్తున్న బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఏ విధంగా తగ్గుతుంది అంటే ఈ షుగరు, కొలెస్ట్రాల్స్ ఇవన్నీ కలిపి ఒక రకమైన బయలాజికల్ గ్లూ లాగా తయారయ్యి అవి రక్తనాళాలు వెంటపడి రక్తనాళాల్లోని మనకి సన్నబడేటట్టు చేస్తాయి అన్నమాట. పల్చగా ఉన్న రక్తం చిక్కబడుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వదు, ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి వెళ్ళాల్సిన బ్లడ్ అవి పోవు. దానివల్ల ఇప్పుడు ఎండ్ ఆర్టరీస్ ఉంటాయి కొన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లోని. అక్కడ దానికి ఏంటంటే 3 వెసల్స్, ఎక్కడైనా చివరికి వెళ్ళే బ్లడ్ వెసల్లో ఎక్కడైనా కొంచెం బ్లాక్ అయిందనుకోండి, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అంతేగా. ఓకే, బ్రెయిన్లోని ఏదైనా ఒక వెసల్లోని బ్లాక్ అయిపోయింది అనుకోండి, స్ట్రోక్ అంటాం. ఓకే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా డయాబెటీస్లో ఉంటుంది. అది కాకుండా డయాబెటీస్కి కొంచెం పార్షియాలిటీ కూడా తక్కువే. ఆడవాళ్ళని మగవాళ్ళని ఈక్వల్గా ఎఫెక్ట్ చేస్తుంది. సో నాకు ముఖ్యంగా మామూలుగా చూసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని జెంట్స్లో ఎక్కువగా ఉంటాయి, లేడీస్లో తక్కువగా ఉంటాయి, ముఖ్యంగా హార్ట్ అటాక్స్. పాపం డయాబెటీస్కి ఆ పార్షియాలిటీ లేదు, ఈక్వల్గా ఎఫెక్ట్ చేస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా జెంట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి లేడీస్లో. అందువలన ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో డయాబెటిక్ లేడీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. పీరియాడికల్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ వెయిట్ రాకూడదు. అన్ఫార్చునేట్లీ ఆ పర్టికులర్ టైంలోనే పాపం వాళ్ళకి వెయిట్ గెయిన్ వస్తారు. ఆ వెయిట్ గెయిన్ వచ్చిన టైంలోనే వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. రైట్ డాక్టర్. ఆ టైంలో నార్మల్ గానే వెయిట్ గెయిన్ అవుతారు, దానివల్ల షుగర్ ఉందనుకోండి అది ఇంకొంచెం వర్సన్ అవుతుంది. అందువలన మనం ఆ టైంలో ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అవసరమైతే బరువు తగ్గించే గ్రూప్ మెడికేషన్ మార్చి, సో ఇవన్నీ ఒకసారి డాక్టర్ ఆ ప్రిస్క్రిప్షన్ని రివ్యూ చేయాలన్నమాట. రివ్యూ చేసి ఓకే, పోస్ట్ మెనోపాజల్ లేడీ ఈ టైంలో మనం ఈ విధంగా చేయాలి, 55, 58 ఆ ఏజ్ గ్రూపు, ఈ ఏజ్ గ్రూప్లో మనం ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డాక్టర్ మళ్ళీ ప్రిస్క్రిప్షన్ని రివ్యూ చేయాలి.